ఈరోజు మంచి చికెన్ ఫ్రై చేసేద్దామా? ఇంకెందుకు లేట్ చేయడం, వెళ్ళిపోదాం పదండి. ముందుకైతే కొంచెం ఆయిల్ వేసేసుకోండి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, దాంతో పాటు పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు వేసేసుకుని బాగా అయితే ఈ మూడింటిని ఫ్రై అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసుకోండి. టమాటా అయితే అవసరం లేదు ఫ్రైకి, మీ ఇష్టం అది. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కిలో చికెన్ వేసేసుకుని కలుపుకుని ఒక 5 నిమిషాలు అయితే పక్క పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క వేసుకుని మూడిని వేసుకుని మంచిగా అయితే కలుపుకోండి. ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, సో ఈ మూడింటిని మంచిగా అయితే కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పెట్టేయండి. సో అంతలోపల చికెన్ కూడా బాగానే ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత చికెన్ మసాలా, దాంతో పాటు జీలకర్ర పొడి, ఈ రెండింటిని మంచిగా అయితే కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచి వేగనియండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసేసుకోండి. వాటర్ తో పాటు కొంచెం కొబ్బరి పొడి వేసుకుని మంచిగా అయితే కలుపుకొని సో తర్వాత ఒక 5 నిమిషాలు అయితే వదిలేయండి. సో 5 నిమిషాలు వదిలేండి అంటే నిమిషానికి ఒకసారి కలుపుకోండి, ఓకేనా? సో తర్వాత ఇంకా లాస్ట్ కొంచెం కొరియాండర్ వేసుకుని ఇంకా దింపేసుకోవడం అనమాట మన చికెన్ ఫ్రై. ఫుల్ వీడియో ఆడాలంటే లెఫ్ట్ సైడ్ లో ప్లే బటన్ క్లిక్ చేయండి. షార్ట్ కూడా అయిపోవడానికి వచ్చింది కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేవా? సబ్స్క్రైబ్ చేసుకోమావా?